హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన బేతబోలు గడి ఉంది కదా, బేతబోలు గడి దగ్గరికి వచ్చినాం. తెలంగాణ గడిలలో ఇదొక గడి అనమాట. అన్ని తెలంగాణ గడిలో రజాకారులకు పోరాటంలో బానిసత్వాలుగా ఉంటే ఈ గడి మాత్రం రజాకారులకు కాకుండా బెత్తందారులని వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు ఇచ్చి అప్పుగా కౌలుకు తీసుకునేదంట, కొన్ని ఊర్లు దత్తత తీసుకునేదంట. అదొక గడి ఈరోజు ఏ విధంగా ఉందో చూపిద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనమాట మన వెనక ఉంది కదా, ఇదే బేతబోలు గడి. ఆనాడు రజాకారుల కాలంలోనే ఈ గడులు కట్టడం జరిగిందనమాట. ఈ గడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, రజాకారులు అయితే కొన్ని ఊర్లను ఏ విధంగా ఏలిర్రో అదేవిధంగా వాళ్ళ నుంచొని కొంత భూస్వాములు పెత్తందారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే మత్స్యదారి కింద కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు అనేసి మాకు కావాలనేసి కాకతీయ రాజుల కాలం అదేవిధంగా మన రజాకారుల నుండి కొంత డబ్బు ఇచ్చి వీళ్ళు బిరుదుల కోసం అదేవిధంగా వెట్టి చాకరీ చేయించుకోవాలి, అదేవిధంగా నాకు గొప్ప గొప్ప పేర్లు రావాలి అని చెప్పేసి వాళ్ళకి డబ్బు ఇచ్చి మత్స్యదారుగా వీళ్ళు కొన్ని గ్రామాలనైనా ఇవన్నిటిని తీసుకురావడం జరిగిందనమాట. మత్స్యదారి కింద ఉన్నటువంటి గడి ఇదనమాట. ఇది ఒక మొత్తం రజాకారులు అప్పుడే జరిగింది, కాకపోతే రజాకారులు వెళ్ళిన కోట కాదంటారు, మత్స్యదారి కింద ఏర్పడిన కోట అంటారు. ఇప్పుడు ఈ కోట ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే గడి లోపల భాగం అనమాట. ఈ గడి వచ్చేసి ఒక 100 సంవత్సరాలు పైబడిందని చెప్తున్నారు. ఇక్కడ పూర్వం వాళ్ళు ఈ గడిలో ఉన్నటువంటి వాళ్ళు వారసులు కానీ ఎవరైతే ఇక్కడ లేరు, హైదరాబాద్ ఉన్నారు అంటారు, ఎవరు లేరు అంటారు. ఇది మొత్తం శిథిలావేశం చెందిపోయింది చూడండి, మొత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇక్కడ ఇందులో ఏం లేదు, ఎవరో వాడుకుంటున్నారు అంతే అని చెప్తున్నారు. ఇదనమాట గడి. ఆనాడు రజాకారుల పోరాటంలో ఏ విధంగా చేశారో మత్స్యదారి వ్యవస్థ కింద ప్రజలని వెట్టి చాకిరీ చేయించుకున్న గడి ఇదనమాట. చూడండి ఏ విధంగా ఉందా, చాలా విశాలంగా ఉంది. కాకపోతే ఎత్తైన గోడలు బురుజులు ఇవన్నీ కూల్చడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ కోటను ఏలినటువంటి రాజు ఆయన వివిధ రకాల బిరుదులు పొందాలనేసి ప్రజల ద్వారా వివిధ రకాల బిరుదులు పొందాలనే ఉద్దేశంతోనే ఈ కోటలో పాలించినటువంటి రాజ్యాలను కానీ ఊర్లను కానీ ఏలినన్నమాట. ఆ రాజు ఏంటంటే వెట్టి చాకరీ కింద ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డని కూడా ఫ్రీగా ఈ గడిలో వెట్టి చాకరీ కింద పనిచేసి వెళ్ళిపోవాలని నినాదం పెట్టిందంట. ఆ విధంగా ప్రజలకి విరక్తి వచ్చి ప్రజలు పెట్టుకున్న పేరు ఇది బానిసత్వం, మొత్తం వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఉద్దేశంతో మొత్తం తిరగబడేసి ఆనాడు ఒక 100-150 సంవత్సరాల క్రితమే ఊరంతా ఐక్యమై చెప్పేసి ఈ గడి మీద దాడి చేయడం జరిగిందనంట. అప్పటి నుంచొని గడి ఏకసారిగా కూలిపోవడం జరిగింది. మొత్తం గడి కూలగొట్టిన తర్వాతనే ప్రజలు అంతం చేయాలనేసి దాన్ని అంతం చేసిన తర్వాతనే వదిలిపెట్టలేరట. ఆనాడు ఆ రజాకారుల పీరియడ్లోనే అతను హైదరాబాద్కి వెళ్ళడం జరిగిందనంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందని చెప్తున్నారు. ఈ ప్రజల ఐక్యత వల్లనే ఈ బేతబోలు గడి కూల్చడం జరిగిందట. ఇప్పుడు ఏ విధంగా అప్పుడు ఏ విధంగా కూలిపోయినదో మొత్తం ఇప్పుడు శిథిలావస్థకు అయిపోయింది. అదనమాట ఈ గడి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఇంకేమైనా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ గడియ పరిపాలనలో ఏంటంటే పట్వారీ వ్యవస్థను, అదేవిధంగా పోలీసు వ్యవస్థను, అదేవిధంగా జమీందారు వ్యవస్థని వీళ్ళందరినీ కొనిపారేయడం జరిగిందనమాట. ఈ మత్స్యదారి కింద ఉన్నటువంటి ఎవరైతే రాజు ఉన్నాడో, రాజు అని పిలిపించుకోవాలనుకున్న వ్యక్తి ఉన్నాడో అతను ఇవన్నిటిని కొనేసి నాకు ఒక రాజు అనే బిరుదు, అదేవిధంగా జమీందారు అనే బిరుదు, అదేవిధంగా దొర అనే బిరుదు పిలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కోటను ఏలి ఈ కోట చుట్టూ ఉన్న గ్రామాలు కానీ మండలాలు కానీ ఏలి పరిపాలించడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ జనాలకి ఐక్యత పెరిగి తెలివి పెరిగి ఐక్యత పెరిగి ఈ వెట్టి చాకరీని నిర్మూలించాలనే ఉద్దేశంతో వాళ్ళు అందరు కలిసికట్టుగా ఈ గడిలని కూలగొట్టాలనే ఉద్దేశంతో అందరూ ఏకదాకమై దగ్గర 1800 సంవత్సరాలనే దీన్ని కూల్చి వెళ్ళిపోయి జరిగిందని అంటారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి, ఇదనమాట మొత్తం కూలగొట్టారు, ఏం లేదు, ఏమైనా ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మొత్తం చెట్లు చెదరలు పెట్టినాయి. ఆనాడు రజాకారులప్పుడు పటాకులు కొన్ని అప్పటికి కూడా గట్టిగా ఉన్నాయన్నమాట. డంగుసున్నంతో గట్టినాయి కాబట్టి కోటలో ఎంతో కొంత శిథిలావస్థ చేసిన తర్వాతకి కొంత ఆనవాళ్ళు అనేది ఉన్నాయన్నమాట. చాలా విశాలమైన బురుజు అక్కడ వెనక చూస్తున్నట్టయితే అది కూడా ఉంది. ఇప్పుడు మనం అది అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. ఇప్పటికీ ఇక్కడ మొక్కుతున్నారు అనమాట, ఎటలు గిట్లా పోస్తున్నట్టు గడి మైసమ్మలాగా పెట్టుకుంటారు కదా కోటకి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆనాడు పనులు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఇందులో కోట దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా ఇదనమాట, వాళ్ళు పూజించుకుంటున్నారు.
ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆనాడు డిజైన్లు ఆర్కిటెక్ట్ డిజైన్లు కానీ చూడండి ఏ విధంగా ఉందో, ఆర్చీలు కానీ ఆనాడు డంగు సున్నం ఉత్తి ఇసుకతోని మొత్తం కలిపేసి ఏ విధంగా వాడినది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఎంత దగ్గర ఇప్పుడు 150 సంవత్సరాల పైన అవుతుంది అంటున్నారు. చూడండి ఆ కట్టుబడి కానీ ఆర్చి తీయడం కానీ ఎట్లా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుంటున్నాయి. అంత కులగొట్టినా కానీ ఇంతవరకు కూడా కనీసం మన సిమెంట్ అయితే ఒక 50-60 సంవత్సరాలు ఉంటుందని చెప్తుంది. డంగు సున్నంతో కట్టిరు కాబట్టి చాలా గట్టిగా ఉందన్నమాట. మీరు అక్కడ పైన చూసుకున్నట్టు కూడా చూడండి కోట యొక్క పై భాగం ఇది. పై భాగంలో కూడా చూడండి మంచి ఆర్కిటెక్ట్ డిజైన్లు కూడా తీసినారు. ఇప్పుడు కూడా ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇదన్నమాట పురాతనం అనేవి ఒక ఆ కళ అనేది ఇప్పటికీ లేదు. ఇప్పుడు మిషన్లు ఉన్నాయి, అప్పుడు చేతులతోనే తీసేదనమాట. లోపలికి వెళ్దామంటే గేట్ వేసారు. ఒక లోపలికి వెళ్ళి ఇంకేమి ఉన్నాయి గదులు అనేది మేము చూద్దాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నది ఆనాటి కాలం రజాకారాలు ఉన్నప్పుడే చేయించిన రోల్ అనమాట ఇది. చూడండి రోల్ రోగలు అంటారు కదా, అదే విధంగా ఏ విధంగా ఉందో అప్పటిది ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. అబ్బో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోట యొక్క లోపల భాగం చూస్తున్నాం అనమాట. ఇది కోట యొక్క లోపల భాగం ఉండడానికి ఇల్లు మాదిరిగా ఉందన్నమాట. ఇది ఒకటి కొంచెం ఉంచినారు, అది కూడా శిలాదశ చెందింది. చూడండి ఒక 10-20 ఫీట్ల పైననే బుర్జులాగా కట్టినారు రాళ్ళతోటి. మొత్తం చెట్లు చేమలు మలవడం జరిగిపోయింది అనమాట. ఇది ఇందులో బావులు, అదేవిధంగా ఇటు అటు సైడ్ బుర్జులు ఇవన్నీ కూలగొట్టినారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా అదే ఆనాడే ఆనాటి వెనకటి కాలంలో పూర్వం ఇక్కడ ఇండ్లలో కానీ అదేవిధంగా కోటలలో కానీ గిలక బావులు అనేవి ఉండేదన్నమాట. చాలామందికి తెలియదు. 90s కిడ్స్ ఎవరైనా తెలిసి ఉంటుంది. గిలక బావిలు ప్రతి ఒక్క ఇంట్లో ఒక బావి వాటర్ చేదుకోవడానికి నీళ్ళు చేదుకోవడానికి బావి తవ్వుకునేవాళ్ళు. చూడండి ఇప్పుడు ఇదే అనమాట గిలక బావి. అప్పటి రాజుల కాలం నుంచి కూడా రజాకారుల పోరాటంలో కూడా ఈ గిలక బావులు చేది వెట్టి చాకరీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా దీన్ని చేది వాడుతున్నారు అనుకుంటా. సరే ఏ విధంగా ఉందో చూద్దాం లోపల. చూడండి ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మోటార్ కూడా వేసినారు అని చెప్తున్నారు. వాటర్ ఉన్నాయి. గిలక బావి చాలా అరుదుగా ఉంటున్నాయండి ఇప్పుడు. ఇవి కనుమరుగైపోతున్నాయి చాలా వరకు గిలక బావులు అనేటివి. మొత్తం ఏ విధంగా ఉందో మొత్తం సర్కారు చెట్లతోని అదేవిధంగా మొత్తం పడైపోయింది అనమాట. ఆనాడే పూలగొట్టారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఉండట్లేరు కాబట్టి ఇదే ఉంది. రజాకారుల నాటి కోట 100 సంవత్సరాలు పైబడిన కోట అంటున్నారు. చూడండి మొత్తం శిథిలావస్థ చెందిపోయి మొత్తం చెట్లు చేమలు పెరిగిపోయినాయి. వివిధ రకాలమైన పనిముట్లు ఉన్నాయి. లోపల తాళాలు వేసినారు. ఆ రోజు వెనకటి కాలంలో ఏ విధంగా అయితే ఉన్నాయో, ఏ విధంగా ఎట్టి చాకరీ చేయించుకున్నారో ఆ పనిముట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మొత్తం అందులో ఉన్నాయి. కొన్ని మీకు చూపించిన బయట ఉన్నాయి. అదే బావి కానీ అదే రోలు, ఇంకొకటి నాగన్లు అవి లోపల ఉన్నాయి. కొంచెం చీకటి ఉండడం వల్ల చూపించలేకపోయాను అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు కదా మొత్తం వెనక భాగం ఇవి అంతా చెట్లు చెదలు జరిపింది. ఇటు సైడు ఇప్పుడు బుర్జుకు సెంటర్లో నిలబడి మన కోటకి సెంటర్లో నిలబడి ఉన్నాను అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బుర్జు, రైట్ సైడ్ వచ్చేసి ఒక బుర్జు వచ్చేసి కోటల్లాగా పైగా పెద్ద కోటలు ఉండేవి అనమాట. ఆ కోటల కింది భాగం నుంచొని గల్లీలు ఉండేది. ఈ కోటకు ఈ రూమ్కు ఆ రూమ్కు దారి ఆ విధంగా ఉండడం వల్ల ఎప్పుడైతే వెట్టి చాకరికి బానిసలు అయ్యి వాళ్ళ యొక్క తెలివి పెరిగిందో ప్రజల యొక్క మొత్తం మమకారం అందరూ జాయిన్ అయ్యి అందరూ ఏకమయ్యి కోటని కూల్చాలని చెప్పేసి 100 సంవత్సరాల క్రితమే కోటని కూల్చి చేయడం జరిగిందట. అప్పుడు కూల్చిపోతే భయపడేసి హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కోట యొక్క రాజు హైదరాబాద్కి చేరడం జరిగిందంట. ఆ విధంగా ఈ కోట యొక్క చరిత్ర బాగా నడిచిందని చెప్తున్నారు. కాకపోతే ఇది రజాకారుల కాలంలోనే పెత్తందారులు ఆసాములాగా ఉంటారు కదా జమీందారులు, వాళ్ళు ఒక డబ్బు పెట్టి కొనుక్కున్నారన్నమాట. బిరుదుల కోసం, పేర్ల కోసం వాడి జనాలని ఎట్టి చాకరీ చేయించుకున్న కోట ఇదనమాట. ఇప్పుడు మీరు చూసినారు కదా అదనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్టర్స్ వీడియోస్ మీ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.